డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తొలి సినిమా హీరోయిన్ సినీ నిర్మాత సుప్రియ యార్లగడ్డ కలిశారు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరే సినిమా రాలేదు. తర్వాత ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయారు. కాలక్రమేణా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అవగా సుప్రియ హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా సెటిల్ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో కాసేపు గత స్మృతులను ముచ్చటించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తొలి సినిమా హీరోయిన్ సినీ నిర్మాత సుప్రియ యార్లగడ్డ కలిశారు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరే సినిమా రాలేదు. తర్వాత ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయారు. ఇక కాలక్రమేణా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అవగా సుప్రియ హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా సెటిల్ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో కాసేపు గత స్మృతులను ముచ్చటించుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. లక్ష్మీ దుర్గ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుప్రియ సైతం పాల్గొంది. ఎన్నికల్లో విజయం సాధించిన డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కళ్యాణ్ సుప్రియ అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా మనం చూస్తున్నాము. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ మూవీతోనే నాగార్జున మేనకోడలు సుప్రియ సైతం కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత పవన్ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. టాలీవుడ్ లో పవన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఎన్నో కష్టాలు ఓర్చుకున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మరొక వైపు తొలి సినిమా తర్వాత సుప్రియ సినిమాలు మానేసింది. ఆమె అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుంటున్నారు. నిర్మాతగా పలు సినిమాలను కూడా ఆమె తీశారు. కల్కి లాంటి మూవీని కూడా ఆమె తీయడం అయితే జరిగింది. ఈ సమావేశంలో అయితే తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా సినీ వర్గాలన్నీ కూడా వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ ని భేటీ అవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధిలో ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తీర్ణంలో ఉన్న అంశాలపై కూడా చర్చించుకున్నారు. ఈ భేటీలో అశ్విని దత్, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలతో పాటు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీలో హీరోయిన్ సుప్రియ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో ఆమె దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది లక్ష్మీ దుర్గ. సో ఆమె కూడా ఈ ఫోటోని ఆయనతో కాసేపు ముచ్చటించడంతో ఈ ఎంతో ఎవరైతే ఉన్నారో ఇటు పవన్ అభిమానులు అయితే మాత్రం ఈ ఫోటోను చూసైతే మాత్రం వైరల్ చేసుకుంటున్నారు. వారు కూడా అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ గురించి కూడా ఆనందాన్ని పరుస్తూ వాళ్ళు కూడా ఒకసారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం అయితే జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ అటు సుప్రియ ఇద్దరు కూడా అటు వారు తీసుకున్న సినిమాల గురించి, ఈమె తీసిన సినిమాల గురించి కూడా ముచ్చటించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆమె ఏదైతే ఉందో ఫ్రెండ్లీగా కూడా పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి ఆ ఫోటోని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ ఫోటో కూడా చాలా వైరల్ గా మారింది. లక్ష్మీ దుర్గ. థ్యాంక్ యూ లీలా.